హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ విశ్వదీప్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఈరోజు మనం గౌట్ అంటే ఏంటో చూద్దాం. గౌట్ అంటే ఇట్స్ ఏ సీరం యూరిక్ యాసిడ్ అనేది ఎలివేట్ అయినప్పుడు, అది చాలా ఎలివేట్ అయినప్పుడు క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి జాయింట్స్లో డిపాజిట్ అవుతుంది. ఈ జాయింట్స్లో డిపాజిట్ అయ్యి జాయింట్స్ అనేటివి డ్యామేజ్ చేస్తుంది. ఈ జాయింట్స్ని డ్యామేజ్ చేశాక గౌట్ అనే ఒక వ్యాధి డెవలప్ అవుద్ది. దీన్ని మనకి ఎలా బయటికి వస్తుందంటే అన్ని కీళ్ళ నొప్పులు, మేజర్గా బొటన వేలు, కాళ్ళలోని బొటన వేలు నొప్పి రావడం వల్ల తెలుస్తుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా పెరుగుతాయి ఈ సీరం యూరిక్ యాసిడ్ ఎలివేట్ అవడం. ఎందుకు ఎలివేట్ అవుతుంది? ఇది యూజువల్లీ మేల్స్లో ఎక్కువ అవుతుంది. జనరల్లీ ఒక 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తాము. మోర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల, లేదా ఏదైనా జెనెటిక్స్ ప్రాబ్లం వల్ల, దీనివల్ల యూరిక్ యాసిడ్ అనేవి చాలా బాడీలో ఎలివేట్ అవుతాయి. సో మనం ఏం చేయాలి? దీనికి సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వచ్చేసి మనము డైలీ ప్రోటీన్ ఇంటేక్ తగ్గాలి. అంటే నాన్ వెజ్ తినడం, మేజర్గా రెడ్ మీట్ తినడం కానీ, ఎక్కువ శాతము వాటర్ తీసుకోవాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది కంప్లీట్గా మానేసేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ అనేది బాగా తీసుకోవాలి. వైటమిన్ సి ఎన్రిచ్డ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది ఏంటో చూసుకుందాం. దీనికి చాలా రకాల మందులు ఉన్నాయి. ఎన్ఎస్ఏడ్స్ అని, స్టీరాయిడ్స్ అని, ఫెబుస్టాట్ అని, అలోప్యూరినాల్ అని, కాల్చిసిన్ అని. సో మనం ఏది వాడాలి? సో ఇది కావాలి అనుకుంటే క్లినిక్ రండి, వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్.